అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎదుర్కొంటా ఉన్నది తెలంగాణ రైతాంగం. యూరియా కొరత లేదని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. యూరియా కోసము చెప్పులు లైన్లలో నిలబెట్టేటోళ్ళందరూ వాళ్ళు రైతులు కాదు అని చెప్పేసి ఇంకోవైపు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. యూరియా కొరకు ఊళ్ళకు పోయి ప్రశ్నిద్దాం, ఊళ్ళకు పోయి అడుగుదాం, ఊళ్ళల్లో మాట్లాడదామని అంటే పాదయాత్రల మొన్న మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో మహబూబాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు యూరియా కోసం ప్రశ్నించిన రైతు మీద చేయి చేసుకున్నారు, పొట్టు కొట్టిండ్రు. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. యూరియా కోసం ప్రశ్నించద్దట, యూరియా కోసం వార్త రాయొద్దట, యూరియా కోసం వార్త రాస్తే పోలీస్ స్టేషన్లో పెడతాం, కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారట. సీఎం సొంత నియోజకవర్గంలో యూరియా తిప్పల మీద వార్త రాస్తామనంటే జర్నలిస్టు, నమస్తే తెలంగాణ జర్నలిస్టులను కానీ లేకపోతే ఇంకా వేరే జర్నలిస్టులను కానీ పోలీస్ స్టేషన్లకు వినిపించి మరి బెదిరింపుల పాలు చేస్తూ ఉన్నదట అధికారులు, అధికార యంత్రాంగం. ఇగో ఇట్లున్నది వీళ్ళ పనితనం. ఒకవైపు యూరియా కోసం తిప్పలు పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత లేదు అని అంటారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత, అటు రాఘవాపూర్ కానీ, ఇటు దుబ్బాక కానీ, ఇటు మిరుదొడ్డి కానీ, ఇటు పోతే పాలమాకుల, ఈ నంగునూరు మండల్ మొత్తము యూరియా తిప్పలతో ఇబ్బంది పడుతూ ఉన్నది. నారాయణరావుపేట ఇట్లా పోతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మెదకు విషయానికి వస్తే శివంపేట, చేగుంట కిలోమీటర్ల మేర లైన్లు కట్టి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క యూరియా లోడ్ వస్తే ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. వాననక, వరపనక, ఎండ లేదు కానీ మొత్తం మీద వానలు కూడా రైతులు లైన్లలో నిలబడ్డా కూడా కమ్సే కమ్ ఒక్క బస్తా దొరికిన పాపాన పోతలేదు, ఒక్క బస్తా ఇచ్చిన పాపాన పోతలేరు అధికారులు. లేదు యాడికేలు ఇస్తారు అని చెప్పేసి అన్నప్పటికి కూడా పాపం రైతులు ఇవారకే పంట పొలాలకు కానీ, వేసుకున్న పత్తి చేనుకు కానీ, వేసుకున్న మొక్కజొన్న చేనుకు కానీ ఇప్పటికే వాళ్ళు యూరియా వేసుకోవాల్సింది ఉండే. ఒకవైపు యూరియా కొరత ఉన్నది, ఇక్కడ జనాలు వరదలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యూరియా కొరత మీద సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం మీద మొన్న సినీ ప్రముఖులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రేపు బీహార్కి వచ్చినాక ఒలింపిక్స్ పోటీలు ఉన్నాయి కదా, ఆ పోటీల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారట. అంటే రైతన్నలంటే అంత చిన్న సూప, రైతన్నలంటే అంత సులకననా? ఇయ్యాల నంగునూరు మండలం ఆగ్రోస్ వద్ద మొత్తం మీద యూరియా కోసం రైతులు తిప్పల పడుతూ ఉన్నారు. పొద్దుగాల నుంచి లైన్లు కట్టినా ఇదివరకు ఒక బస్తా దొరకలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్సులు ఇచ్చుకుంటా అక్కడనే నిలబడ్డారు, అయినప్పటికీ కూడా ఒక్క యూరియా బస్తా దొరకలేదు. మొత్తం మీద ఏం జరిగింది ఏం కథ తెలియదు కానీ యూరియా కోసం అయితే తనలాడుతూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ విజువల్స్ మీరు పక్కకు చూస్తున్న విజువల్స్ అన్ని నంగునూరు మండలం ఆగ్రోస్, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆగ్రోస్కు సెంటర్ వద్ద ఇక్కడ బారులు తీరిండ్రు రైతులందరూ. వీళ్ళందరూ రైతన్నల లెక్క కనబడతలేరట కాంగ్రెస్ సర్కార్కి. వీళ్ళందరూ రైతుల లెక్క కనబడతలేరట, వీళ్ళు రైతులు కాదట. మీరు అందుకే చెప్పిన సారు, మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారు. ముందుగా యూరియా కొరత ఉంది అనగానే ఒప్పుకున్నారు కదా యూరియా కొరత ఉంది అని చెప్పేసి అనుకున్నాం కానీ మీరు మళ్ళీ తర్వాత మాట ఎట్లా మార్చిండ్రు? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, సీతక్క కానీ ఈ యూరియా కొరత బీఆర్ఎస్ నాయకులు చేయబట్టే వచ్చిందని సీతక్క అంటది. ఈ యూరియా కొరత కృత్రిమంగా బీఆర్ఎస్ నాయకులే సృష్టిస్తున్నది. అసలైన రైతులు యూరియా తీసుకొని సప్పుడుదేకపోతా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు లొల్లి పెడతా ఉన్నారని చెప్పేసి మళ్ళీ మాట మార్చిర్రు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ అక్కడికి పోని సారు, ఎక్కడెక్కడికి యూరియా లోడ్లు వస్తాయో ఆ లోడ్ల కాడికి పోయిన తర్వాత మీరు అక్కడ చూడండి మీరు రైతులేనా కాదా అని చెప్పేసి ఒక్కొక్కరి పాస్బుక్లు చెక్ చేయండి. అప్పుడు కానీ బుద్ధి రాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ నంగునూరు ఆగ్రోస్ వద్ద రైతుల ఆవేదన మీరు చూస్తూ ఉన్నారు. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.